శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 41వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ 41వ అధ్యాయంలో మనం పూర్వం 39 శ్లోకాల వరకు వాటి అర్థాలు మనం తెలుసుకున్నాం. నేడు మనం బలరామకృష్ణులిద్దరూ కూడా ఆ మధురా నగరంలో ప్రవేశిస్తూ అక్కడ ఒక మాలాకారుడు అలాగే ఒక నేతవాడు చేనేతవాడు ఇచ్చినటువంటి వస్త్రాలను స్వీకరించడం, మాలాకారుడి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి వారిని ఏ విధంగా స్వామి అనుగ్రహించారు అనేటువంటిది, స్వామి అనుగ్రహంతో వాళ్ళు ఎటువంటి స్థితిని పొందారు, అద్భుతమైనటువంటి స్థాయిని పొందారు అనేటువంటిదంతా కూడా నేడు చెప్పుకోబోయేటువంటి శ్లోకాలలో వివరించారు వ్యాసుల వారు. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నలభై 41వ అధ్యాయంలో 39 శ్లోకాలు, 39వ శ్లోకం చెప్పుకోవాలి. 38 వరకు అయిపోయింది. తస్యానుజీవిన సర్వే వాస కోశాన్ విసృజ్య వై దుద్రువు సర్వతో మార్గం వాసాంసి జగృహేచ్యుతః. ఎప్పుడైతే ఆ రజకుడు కఠినంగా పలకటము, స్వామివారు ఒకే ఒక్క చేత్తో వాడి యొక్క శిరస్సుని మొండెం నుంచి వేరు చేయడం జరిగిందో, వాడి వెనకాల ఉన్నటువంటి అనుచరులు అనేక మంది రజక గణము అందరూ కూడా బట్టల్ని కింద పడేసి అక్కడ వదిలిపెట్టేసి వారు వాళ్ళ వాళ్ళ మార్గాలతో సర్వతో మార్గం దుద్రువు వాళ్ళ వాళ్ళ మార్గాల్లో పరిగెత్తి వెళ్ళిపోయారు. అక్కడ వదిలిపెట్టినటువంటి వస్త్రాలలో స్వామివారు అలాగే బలరాముడు, గోపాలకుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి అనువైనటువంటి వస్త్రాలను గ్రహించారు. వసిత్వాత్మ ప్రియే వస్త్రే కృష్ణ సంకర్షణస్తథా శేషాన్యాదత్త గోపేభ్యో విసృజ్య భువి కానిచిత్. వాళ్ళకి చక్కగా ఏ వస్త్రాలైతే కనువిందుగా ఉంటాయో అటువంటి వస్త్రాలని స్వీకరించి బలరామకృష్ణులిద్దరు కూడా వాళ్ళతో పాటుగా వచ్చినటువంటి గోపాలకులకి కూడా శేషాని ఆదత్త గోపేభ్య, మిగిలినటువంటి వస్త్రాలు వాళ్ళకు కూడా చక్కగా అలంకరింపచేసి మిగిలినవన్నీ కూడా భూమి మీద అలా పడేసి వెళ్ళిపోయారు. ఇంకాస్త ముందుకు వెళ్ళారు. ఆ వీధిలో ఉన్నటువంటి ఒక చేనేతవాడు స్వామివారిని ఆప్యాయంగా ప్రేమగా ఆహ్వానించి మరి స్వాగతిస్తున్నాడు. ఇక్కడ తతస్తు వాయక ప్రీతస్తయోర్వేషమకల్పయత్ చేసుకోవాలమ్మా. విచిత్రవర్ణైశ్చేలైరాకల్ప్యైరనురూపతః. చేలము అంటే వస్త్రము అనర్థం. దీంట్లో చేలేయై తతస్తు వాయకః. వాయకః అంటే తంతువాయ అంటారు. అంటే దారాలని నేస్తూ వస్త్రాలను చేసేటువంటి నేత వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని వాయకః అంటారు. తంతువాయ దారాలను నేసేటువంటి వాడు, దారాలతో వస్త్రాలని చేసేటువంటి వాడు. అటువంటి ఒక వాయకుడు, చేనేతవాడు, నేత కార్మికుడు స్వామివారికి ఎదురయ్యి ప్రియత తయోర్ వేషమకల్పయత్.
వారి యొక్క చక్కటి సుందరమైనటువంటి ఆ రూపాలను చూసి అబ్బురపడిపోయి స్వామివారి ఎదురుకుండా విచిత్ర వర్ణై చేలై అన్నట్టున్నారు. రంగురంగుల చక్కటి విచిత్రమైనటువంటి వస్త్రాలతో స్వామివారిని అలంకరింపజేశాట. స్వామి ఇది తీసుకోండి, మీకు ఇది బాగుంటుంది, స్వామి ఇది తీసుకోండి అంటూ బలరామకృష్ణ ఇద్దరికి కూడా చక్కగా వారి యొక్క రూపాలకి అనుగుణమైనటువంటి వస్త్రాలని ఇచ్చి తాను ఎంతో సంతోషించాడు వారికి సమర్పించడం వలన. ఆ రంగులు ఆ చేనేత వాడు ఇచ్చినటువంటి వస్త్రాలను కూడా ధరించి వీళ్ళిద్దరు కూడా ఎలా ఉన్నారయ్యా అంటే, నానా లక్షణ వేషాభ్యాం కృష్ణరామౌ విరేజతు స్వలంకృతౌ బాలగజౌ పర్వణీ వసితేతరౌ. పర్వణి ఇవ, ఉత్సవంలో ఊరేగింపుకు వచ్చినటువంటి బాల గజముల వలె ఉన్నారట బలరామకృష్ణులు ఇద్దరు కూడా. బాలగజములు అంటే గున్న ఏనుగులు అక్కడ, గజము బాలగజం. ఎట్లా ఉన్నారు ఈ బాలగజాలు అంటే, స్వలంకృతం, చక్కగా అలంకరించబడి ఉత్సవాలలో తగినట్టుగా ఆ ఏనుగుల్ని ముస్తాబు చేసి అలంకారానికి తీసుకొస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారట ఈ ఇద్దరు కూడా. అది కూడా ఎట్లా ఉన్నారంటే, సిత ఇతరవు, సితేతరవు అనే పదాన్ని పెట్టిస్తే సిత అంటే శ్వేత, తెల్లనైనటువంటి, ఇతర అంటే తెల్లగా ఉన్న వర్ణానికి ఇతర వర్ణం అంటే నలుపు అన్నాడు. కాబట్టి ఒక ఏనుగు ఏమన్నా నల్ల ఏనుగులాగా ఉంది, ఇంకో ఏనుగు ఏమన్నా ఐరావతంలా తెల్లగా ఉంది. బలరాముడు కృష్ణుడు ఇద్దరు సరిపోయారు. అట్ట సితేతరం, తెల్ల ఏనుగు, దానికి భిన్నమైనటువంటి నలుపుతో కూడుకున్నటువంటి ఏనుగు, ఇలా రెండు గున్న ఏనుగులు చక్కగా అలంకరించబడి ఉత్సవాలలో అలా ముందు భాగాన అలంకరించబడి వెళ్తున్నట్టుగా ఉన్నారు. ఎట్లా అంటే నానా లక్షణ వేషాభ్యాం. అక్కడ ఆ రజకుడి దగ్గర తీసుకున్న వస్త్రాలు, పైన ఇచ్చినటువంటి చేనేత వాడు ఇచ్చినటువంటి వస్త్రాలు చక్కగా తలపాగా కట్టుకున్నారు. అనేకమైనటువంటి వస్త్రాభరణాలతో మెరిసిపోతున్నారు ఆ రామకృష్ణులు ఇద్దరు కూడా చక్కగా. అట్లా వీధిలో ప్రవేశిస్తూ ఉంటే, తస్య ప్రసన్నో భగవాన్, ఎప్పుడైతే ఆ చేనేత వాడు సుందరమైనటువంటి వస్త్రాలను ప్రసాదించాడో స్వామివారు అతడి పట్ల అనుగ్రహించి ఎటువంటి స్థితిని, పరిస్థితిని, ఎటువంటి సదవకాశాన్ని, ఎటువంటి సంపదన్ని ఇస్తున్నారో ఈ పద్యం ఒక ఫలశ్రుతిలాగా ఉపయోగపడుతుంది. తస్య ప్రసన్నో భగవాన్, తస్య అంటే అతని పట్ల ప్రసన్నుడైనటువంటి భగవంతుడు, ప్రాదాత్ సారూప్యమాత్మన, ఆత్మన సారూప్యం, దీన్ని మించినటువంటి ఫలితం ఇంకోటి ఏం లేదు. అంటే తనతో ఈ అవతారం అయిపోయిన తర్వాత మానవ రూపాన్ని త్యజించిన తర్వాత ఆ చేనేత వాడు స్వామితో సమానమైనటువంటి స్థాయిని పొందాట, సాయుధ్యాన్ని పొందాడు, స్వామిలో ఐక్యమైపోయాడు. సారూప్యము అంటే ఒకే రూపము అని అర్థం. స్వామి రూపంలో ఐక్యమైపోయాడు, స్వామి ఆత్మలో. మరి ఇక్కడ ఉండగా ఏం పొందాడు అంటే, శ్రియంచ పరమాం లోకే, ఈ లోకంలో ఉండగా అతడు అపారమైనటువంటి సంపదల్ని పొందాడు, సుఖాన్ని పొందాడు, బలాన్ని పొందాడు, ఐశ్వర్యాన్ని పొందాడు, స్మృతి ఇంద్రియం, చక్కటి ఇంద్రియ నిగ్రహము మొదలైనటువంటి, చక్కటి జ్ఞానము మొదలైనటువంటివన్నీ పొందాడు. అంతకంటే మించినటువంటి భగవద్భక్తిని పొందాడు. భక్తిని పొందటమే కాకుండా చక్కటి స్వామి యొక్క సాయుధ్యాన్ని పొందాడు తను చాలించిన తర్వాత. అటువంటి అనుగ్రహాన్ని స్వామి ఆ భక్తుడికి ప్రసాదించి ముందుకి కదులుతున్నారు. ఇంకాస్త ముందుకు వెళ్ళారు స్వామి మధురా వీధుల్లోకి. తతస్సుదాంనో భవనం మాలాకారస్య జగ్మతు తౌ దృష్ట్వా స సముత్థాయ ననామ శిరసా భువి. తర్వాత సుదాముడు అనేటువంటి, సుదాంనో నామ మాలాకార, మాలాకారుడు అంటే మాలని చేసేవాడు మాలాకారుడు. చక్కటి పుష్పాలతో మాలని ఏర్పాటు చేసి అందమైనటువంటి మాలని తయారు చేసి ఇచ్చేటువంటి సుదాముడు అనేటువంటి వారి యొక్క భవనం దగ్గరికి స్వామి అలా అడుగు పెట్టగానే, తౌ దృష్ట్వా, ఆ బలరామకృష్ణుడు ఇద్దరిని చూసి వెంటనే ఆ మాలాకారుడు సముత్థాయ, ఉత్థాయ, ఉత్ అనే పదం ఎక్కడ వచ్చినా సరే లేచుట అన్నాడు. వెంటనే అతను కూర్చున్నటువంటి స్థానం నుంచి పైకి లేచి ననామ శిరసా భువి, ఆ భూమి మీద పడి వారి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేశాట, ప్రణమిల్లాట. ననామ శిరసా భువి, ముందు నమస్కారం చేశాడు. అంటే ఈ రూపాలలో ఉన్నటువంటి వాళ్ళని పైన అనంతుడిగాను అలాగే విష్ణుమూర్తిగాను తలిచి స్వామివారి యొక్క లీలలన్నీ తెలిసిన పరమభక్తుడిగా ఈ సుదాముడు ఎంతో పేరు ప్రఖ్యాతుడు గణించినటువంటి పరమభక్తుడు.
తయోరాసనమానీయ, స్వామివారికి అలా సాష్టాంగ నమస్కారం చేసి ఆహ్వానించి తన ఇంటిలోకి గృహాల్లో పావనం చేయించమని ఆహ్వానించి తయోరాసనమానీయ పాద్యం చార్ఘ్యార్హణాదిభిః పూజాం సానుగయోశ్చక్రే స్రక్తాంబూలానులేపనైః. తయోహ అనే పదానికి ఎప్పుడు కూడా ద్వివచనం. వారిద్దరికి, బలరామకృష్ణులిద్దరికీ కూడా ఆహ్వానం పలికి తన దుకాణం దగ్గరికి, ఆ గృహంలో ఉన్నటువంటి ఆ దుకాణం దగ్గరికి రమ్మని ఆసనమానీయ, వచ్చినటువంటి వారిద్దరికి కూడా చక్కగా అనువైనటువంటి ఆసనాలని ఏర్పాటు చేశాడు. అనువైన ఆసనం, వారికి తగినటువంటి ఆసనాలు ఏర్పాటు చేసి పాద్యం చ అర్ఘ్యం, ఏవైతే షోడశోపచారాలలో మొట్టమొదట మనం అనుకుంటామో ఆహ్వానం సమర్పయామి, తర్వాత ఆసనం సమర్పయామి, రెండు అయిపోయినాయి. తర్వాత పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆ తర్వాత అర్ఘ్య అర్హణాదిభి. అర్హణాదిభి అంటే వారి యొక్క అర్హతలకి తగ్గట్టుగా చేసేటువంటి ఏ ఉపచారాలు అయితే ఉంటాయో ఆ ఉపచారాలన్నీ కూడా మధుపర్కము గాని, చక్కగా ఆ కర్పూరంతో కూడినటువంటి చక్కటి జలములను గాని, గంగా జలం మొదలైనటువంటివన్నీ, ఆ పాలు పెరుగు మొదలైనటువంటి వాటితో కూడినటువంటి పదార్థాలని, తేనె మొదలైనటువంటివన్నీ సమర్పించాడు. పూజాం సానుగయోశ్చక్రే, సా అనుగయో, ఆయనకి తగ్గట్టుగా, వీళ్ళకి తగ్గట్టుగా, అర్హతకి తగ్గట్టుగా ఎటువంటి పూజను చేయాలో అటువంటి పూజనంతా అర్చించి చివరికి స్రక్ తాంబూల అనులేపనై. స్రక్ అంటే మాల. ఇతడు మాలాకారుడు కాబట్టి వీరికి తగినటువంటి చక్కటి అందమైనటువంటి మాలని తీసుకొచ్చి మరి ఆ మాలని సమర్పించాడు. తాంబూల అనులేపనం, అనులేపనము, లేపనం అంటే శరీరానికి పూసుకునే సుగంధభరితమైనటువంటి పరిమళాలు ఏవైతే ఉంటాయో, గంధములు, కర్పూరము మొదలైనటువంటివన్నీ, ఆ లేపనాదులు, తాంబూలాదులు మొదలైనటువంటివన్నీ సమర్పించాడు ఆ మాలాకారుడైనటువంటి సురాముడు. అక్కడ ఆనందంతో ఇవన్నీ కూడా వాళ్ళిద్దరు కూడా, ఇద్దరు చక్కగా ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఉంటే తియ్యటి మాటలు మాట్లాడాలి. అప్పుడు ఎప్పుడైతే వచ్చినటువంటి అతిథి ఆ విధంగా కూర్చుని అర్ఘ్యపాద్యాదులు స్వీకరించి కాస్త సేద తీరాడో, వెంటనే యజమాని అయినటువంటి వాడు, గృహస్థుడైనటువంటి వాడు చేయవలసిన పని ఏంటంటే తియ్యటి మధురమైనటువంటి మాటలతో వచ్చినటువంటి అతిథిని సంతోషపెట్టడం చేయాలి. ప్రాహన సార్థకం జన్మ పావితం చ కులం ప్రభో పితృదేవర్షయో మహ్యం తుష్టాగమనేన వాం. వాం అంటే మీ ఇద్దరు అన, ద్వివచనం. వాం అంటే మీరిద్దరి యొక్క ఆగమనంతో, ఆగమనేన వాం, స్వామి భగవత్ స్వరూపుడైనటువంటి మీ ఇద్దరి యొక్క రాకతో, నహ జన్మ సార్థకం, నహ జన్మ, నహ అంటే మా యొక్క జన్మ ఈరోజు సార్థకమైపోయింది మీ యొక్క రాకతో. పావితం చ కులం ప్రభో, హే ప్రభో, మా యొక్క కులము, మా వంశము, మా ఇల్లు అన్ని పావనమైపోయినాయి, పవిత్రమైనవి, మా జన్మ సార్థకమైనవి. మేమే కాదు, పితృదేవర్షయో మహ్యం, మహ్యం పితృదేవర్షయో, మా యొక్క పితృదేవతలు, మేమింట్లో నిత్యము పూజించేటువంటి దేవతలు, దేవర్షులు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు నీ రాకతో సంతోషించారు స్వామి. నీ రాకతో వారు సంతోషించారు. మా జన్మ తరించింది, మా వంశం ఉద్ధరించబడింది మీ యొక్క ఆగమనంతో, మీ ఇద్దరి యొక్క రాకతో అని చెప్పి చాలా మధురంగా ప్రాహ పలికెను అన్నారు. ప్రాహ అంటే పలికి. భవంతౌ కిల విశ్వస్య జగతః కారణం పరం అవతీర్ణా విహాంసేన క్షేమాయ చ భవాయ చ, క్షేమాయ చ భవాయ చ. మీరిద్దరు కూడా ఈ సమస్తమైనటువంటి విశ్వానికి కూడా జగత కారణం, పరం కారణం, మూల కారకులైనటువంటి వాళ్ళు మీరిద్దరు కూడా. ఈ విశ్వానికి మూల కారణభూతులైనటువంటి వాళ్ళు మీరిద్దరు కూడా. భవంతౌ అనేది ద్వివచనం, మీరిద్దరు అని. మీరిద్దరు రూపాలు వేరైనా శక్తి ఒకటే, పరమాత్ముని యొక్క శక్తి ఒకటే. విశ్వస్య జగత కారణం, ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయలకి మూలకారకులైనటువంటి వాళ్ళు మీరిద్దరే కదా. అట్లాంటి మీరు ఇక్కడ ఈ భూమి మీద లోక కళ్యాణం కోసం అవతీర్ణౌ ఇహ అంశేన, ఈ పదాన్ని విడతీస్తేనండి, అవతీర్ణౌ అంటే మీరిద్దరూ అవతరించారు.
ఇహ ఈ లోకంలో ఈ అంశలు, ఈ మానవ అంశలు లోకంలో దుష్ట సంహారం చేసి శిష్టుల్ని రక్షించడం కోసం ఈ మానవ రూపంలో అవతరించారయ్యా. ఎందుకంటే క్షేమాయ చ భవాయ చ, క్షేమాయ మా యొక్క యోగక్షేమాల కొరకు ఇట్లాంటి ఈ అవతారంతో మీరు మీ జ్ఞాన బల ఐశ్వర్యాది అంశాలతో మీ సంకల్ప మాత్రంతో ఈ లోకాన్ని అవతరించి మమ్మల్ని ఉద్ధరించారు స్వామి. మహాత్ములైనటువంటి మీరు ఈ విధంగా ఈ లోకంలో ఉద్ధరించారు. ఇది మా అదృష్టం. నహి వాం విషమా దృష్టి సుహృదో జగదాత్మనో సమయో సర్వభూతేషు భజంతం భజతోరపి భజంతం భజతోరపి. మీకు అందరి పట్ల సమానమైనటువంటి దృష్టి ఉంటుంది. సమయోహో సర్వభూతేషు. మీ మానవులు మాత్రం మిమ్మల్ని రకరకాలుగా ఆరాధిస్తూ ఉంటారు. కొంతమంది భక్తి పారవశ్యంగా ఆరాధిస్తారు. ఏది నదులు ఎన్ని రకాలుగా ప్రవహించినా చివరికి చేరవలసింది సముద్రంలోకి అన్నట్టుగా రకరకాల భక్తి మార్గాలు ఎన్నైతే ఉన్నాయో నవవిధ భక్తి మార్గాలతోనూ మిమ్మల్ని రకరకాలుగా పూజిస్తూ ఉన్నా, కొంతమంది విద్వేషిస్తూ ఉన్నా, నరకాసురుడు గాని లేకపోతే రావణాసురుడు గాని ఇట్లాంటి వాళ్ళు ద్వేషిస్తూ ఉన్నా కూడా నహిమాం విషమా దృష్టి, మీకు ఎవరి పట్ల విషమమైనటువంటి దృష్టి ఉండనే ఉండదు. మీరిద్దరికి కూడా విషమ దృష్టి అంటే శివుడికి ఉన్నది విషమ దృష్టి, కృష్ణుడికి ఉన్నది సమదృష్టి. విషమ దృష్టి అంటే మూడో కన్ను ఉండడం, అది విషమం. అందరికి సహజంగా రెండే కళ్ళు ఉంటాయి కదా, ఈయనకేంటి మూడో కన్ను ఉంది, ఇది విషమం. అంటే వక్ర దృష్టి లాగనమాట. విషమా దృష్టి అట్లాంటిది మీ ఇద్దరికి నా లేనే లేదు. ఎవరి పట్ల విషమమైనటువంటి దృష్టి మీకు లేనే లేదు. ఎందుకంటే సుహృదో జగదాత్మనో, మీరు ఈ జగత్తుకి ఆత్మస్వరూపులు లాంటి వాళ్ళు, మీరు ఈ జగత్తుకి సుహృత్ లాంటి వాళ్ళు, సుహృత్ స్వరూపులైనటువంటి వాళ్ళు. కాబట్టి మిమ్మల్ని సేవించేటువంటి వారి పట్ల ఎప్పుడు కూడా మీకున్నటువంటి అనుగ్రహం అనేటువంటి అపారమైనటువంటి అనుగ్రహం ఉంటూ ఉంటుంది. ఎవరి పట్ల మీకు ద్వేషభావం ఉండదు. విషమ దృష్టి అంటే ద్వేషభావం అనేటువంటిది ఉండదు. సకల ప్రాణుల పట్ల సర్వభూతేషు సమయోహ దృష్టి భవతి. సమయోహ దృష్టి అంటే సమానమైన దృష్టి. సమస్త ప్రాణుల పట్ల మీకు ఉండేటువంటి దృష్టి సమానమైనటువంటి సమదృష్టి మాత్రమే ఉంటుంది. కాబట్టి భజంతం భజతోరపి భజంతం, ఈ విధంగా మిమ్మల్ని ఆరాధిస్తున్నటువంటి ఒక సేవకుడిలాగా ఒక భక్తుడిలాగా ఆరాధిస్తున్నటువంటి నేను మీకు ఏ విధంగా సేవలు చేయాలో ఆజ్ఞాపించండి ప్రభు అంటూ భజతోరపి అంటూ తర్వాత శ్లోకంలో అనుకుంటున్నాడు. తావాజ్ఞాపయంతం భృత్యం, నేను మీ భృత్యుణ్ణి, నేను సేవకుణ్ణి. కిమహం కరవాణి వాం, వాం అంటే మీ ఇద్దరికి ఏం చేయమంటారు చెప్పండి, ఏం చేయమంటారు ఆజ్ఞాపించండి. కిమహం కరవాణి వాం కిమహం కరవాణి తవాజ్ఞాపయంతం. ఇది యజమాని, గృహస్థులైనటువంటి యజమాని చేయవలసిన చివరి పని. వచ్చినటువంటి అతిథిని లోపలికి తీసుకువచ్చి కూర్చోబెట్టాలి. అతిథి సత్కారాలు చేయాలి. అర్ఘ్యపాద్యాదులు, మధుపర్కము, భోజనాదులు అన్ని సపర్యలు చేసి మధురమైనటువంటి మాటలతో సెద తీర్చి ఆ తర్వాత మీకు ఏ విధంగా సహాయపడగలను అనే విధంగా వచ్చిన అతిథిని మనం ప్రశ్నించాలి. ఇక్కడ ఉన్నవాడు పరమాత్ముడు కాబట్టి ఇతడేమంటున్నాడంటే ఆజ్ఞాపించండి ప్రభు. హిమహం కరవాణి, ఒక కింకరుడిలాగా, ఒక భృత్యుడిలాగా. భృత్యుడు అంటే భృతి మీద జీవించేవాడు. కింకరుడు అంటే కిం కరోమి ఇది పృచ్చతి చేత్ సహా కింకర భవిష్యత్. అంటే రాజుగారు చెప్పినటువంటి ఒక పనిని చేసేసి మళ్ళీ రాజుగారి దగ్గరికి, యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా చిత్తం చేసేసానండి, కిం కరోమి, ఇంక తర్వాత ఏం చేయమంటారు అని అడిగేటువంటి వాడిని కింకరుడు అంటారు. కింకరుడు. అట్లాంటి ఒక సేవకుడిలాగా నేను అడుగుతున్నాను, ఏం చేయమంటారు ప్రభు, మీరిద్దరూ నన్ను ఆజ్ఞాపించండి. పుంసోత్యనుగ్రహో ఏష భవద్భిర్యన్నియుజ్యతే. కాబట్టి మీరు జీవులందరినీ కూడా ఎవరెవరిని ఏ ఏ కార్యాల్లో నియమించాలో ఆ కార్యాలలో నియమించేటువంటి వారు. కాబట్టి నన్ను ఏ కార్యంలో నియమిస్తారో ఆ అనుగ్రహించేటువంటి కార్యాన్ని నాకు చెప్పండి స్వామి అని చెప్పి ఆ విధంగా నన్ను అనుగ్రహించండి. పుంసో అత్యనుగ్రహో. కాబట్టి మీరు నాకు ఏదైనా కార్యాన్ని అనుగ్రహిస్తే, ఆజ్ఞాపిస్తే
మీరు నన్ను అనుగ్రహించినట్టుగా భావిస్తాను అంటూ కృష్ణ బలరాములిద్దరిని వేడుకుంటున్నాడు అక్కడ మాలాకారుడైనటువంటి సుదాముడు. ఇత్యభిప్రేత్య రాజేంద్ర సుదామా ప్రీతమానసః శస్త్రై సుగంధై కుసుమైర్మాలా విరచితా దదౌ. ఆ తర్వాత వాళ్ళకి చక్కగా అందమైనటువంటి మాలల్ని ఏర్చి కూర్చి మరి ప్రతి పువ్వు ఎంతో భక్తిగా పరిమళమైనటువంటి పుష్పాలని మాలగా కూర్చి అందిస్తున్నాడు ఇక్కడ. ఇత్యభిప్రేత్య రాజేంద్ర, ఓ రాజేంద్ర అంటూ ఈ రాజేంద్ర అనే సంబోధన పరీక్షిత్ మహారాజుకి సుఖబ్రహ్మ వాడినటువంటి పదమది. హే రాజేంద్ర, ఈ విధంగా అభిప్రేత్య సుధామ ప్రీతమానస, ప్రీతమానసుడైనటువంటి ఆ సుధాముడు ఈ విధంగా బలరామకృష్ణ ఇద్దరితో మధురంగా పలికి వారికి ఇవ్వదగినటువంటి శస్త్రై సుగంధై కుసుమైర్మాలా విరచితా దదౌ. భక్తి శ్రద్ధలతో ఆ మహానుభావులిద్దరికి కూడా అత్యద్భుతమైనటువంటి పరిమళ భరితమైనటువంటి పుష్పాలు, ఆ పుష్పాలతో ఏర్చి కూర్చి చక్కగా ప్రతి పుష్పము భక్తితో ఒక మాలని సిద్ధం చేసి ఆ సిద్ధపరచబడినటువంటి చక్కటి గంధమాలని సుగంధ అంటే ఆ మాలని ఇవ్వటం జరిగింది ఆ మాలాకారుడైనటువంటి సుధాముడు. దదవ్, చివరి పదం దదవ్ అంటే ఇచ్చెను అని అర్థం. ఇచ్చెను, దదవ్, సుగంధభరితమైనటువంటి కుసుమాల మాలని అర్పించాడు మాలాకారుడైనటువంటి సుధాముడు. తాభిస్వలంకృతౌ ప్రీతౌ కృష్ణరామౌ సహానుగౌ ప్రణతాయ ప్రపన్నాయ దదతుర్వరదౌ వరా. తాభిః స్వలంకృతౌ, ఆ అలంకృతమైనటువంటి అతను ఏవైతే సమర్పించాడో వాటితో చక్కగా అలంకరించబడి, అలంకృతౌ ప్రీతౌ కృష్ణరామౌ సహానుగౌ, చివరిలో అక్షరాలు ఔకారం ఎప్పుడైతే వస్తాయో అక్కడ ద్వివచనం ఉన్నది అని అర్థం. అంటే ఇద్దరు బలరామకృష్ణులిద్దరు కూడా ఆ విధంగా ఆ మాలాకారుడు ఇచ్చినటువంటి వాటి చేత అలంకరించబడి సంతోషించబడి సహానుగౌ కృష్ణరామౌ, బలరామకృష్ణులిద్దరు కూడా చక్కగా అనుసరించబడినటువంటి గోపాలకులందరితో పాటుగా ఇంతవరకు సేవించినటువంటి ఆ మాలాకారుని ప్రణతాయ ప్రపన్నాయ, ఎట్లా ఉన్నాడు ఆ మాలాకారుడు? ప్రణతాయ, చక్కగా ఒదిగిపోయి ఆయనకి అంజలి ఘటిస్తూ నమస్కారం చేసి ఉన్నటువంటి, ప్రణామం చేసినటువంటి వాడు ప్రణతాయ. ప్రణామం చేసి పక్కన వినయంగా వారి ఆజ్ఞ కోసం, వారి ఆజ్ఞ శిరసా వహించడం కోసం వినయంగా నుంచుని ఉన్నాడు చేతులు కట్టుకుని. ప్రపన్నాయ, శరణు వేడుతూ ఉన్నటువంటి విధంగా ఉన్నటువంటి భక్తుడైనటువంటి అతన్ని దదతుర్రు వరదౌ వరా, వరదౌ అని పెట్టారు మళ్ళీ ఇక్కడ. వరదౌ అంటే వరములను ఇచ్చేటువంటి, వరములను ప్రసాదించేటువంటి బలరామకృష్ణులు ఇద్దరు కూడా వరాన్ దదతు, చక్కటి వరాలతో ఆ మాలాకారుణ్ణి ఆనందంగా ఇవ్వవలసినటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో ఇవ్వాలని అతడి భక్తికి మెచ్చుకుని ఇక అనేకమైనటువంటి వరాన్ అనేది బహువచనం, వరం అని, వరాన్ ఒక వరం కాదు, అనేకమైనటువంటి వరాలని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు బలరామకృష్ణ. సోపి వవ్రే చలాం భక్తిం తస్మిన్నేవాఖిలాత్మని తద్భక్తేషు చ సౌహార్దం భూతేషు చ దయాం పరా. ఆ మాలాకారుడు అప్పుడు కృష్ణ ప్రభువుని ఈ విధంగా అర్థిస్తున్నాడు. ఏమని అంటున్నాడు? సోపి వవ్రే అచలాం భక్తి, సోపి అంటే ఇక్కడ మాలాకారుడు, సహా ప్లస్ అపి, ఆ సుధాముడు అచలాం భక్తి, అచంచలమైనటువంటి భక్తి పారవశ్యంతో తస్మిన్నేవ అఖిలాత్మని, ఆ పరమాత్మున్నే సమస్తమైనటువంటి జగత్తుకి కూడా ఆత్మస్వరూపంగా భావించి, స్వామి ఈ సకల చరాచరమైనటువంటి జగత్తుకి ఆత్మస్వరూపుడివి నీవే కదా, అట్లాంటి నీ యందు, నీ పాదార విందాల యందు అచంచలమైనటువంటి భక్తిని నాకు ప్రసాదించవయ్యా, చాలు ఇంకేమక్కల్లా అన్నాడు. ఇంకేం కోరుకున్నాడు? తద్భక్తేషు చ సౌహార్ద్రం భూతేషు చ దయాం పరాం. ఏమని కోరుకుంటున్నాడయ్యా ఇక్కడ అంటే మాలాకారుడు? అచలాం భక్తి. మొట్టమొదట ఆయన కోరుకున్నది ఏమిటంటే, నీకు ఏదైనా వరం ఇస్తాను కోరుకోవాలని కోరుకునేది మనం ఏం కోరుకుంటాం, ఆయన ఏం కోరుకున్నాడు చూడండి. ఒక మాలాకారుడు మాలలు కట్టేటువంటి వాడు ఏం కోరుకున్నాడు? మొట్టమొదట ఏంటి? అచంచలమైనటువంటి భక్తిని నీ యందు, చంచలం కాదు స్థిరమైనటువంటి భక్తి, అది అచంచలమైనటువంటి స్థిరమైన శాశ్వతమైనటువంటి భక్తిని ప్రసాదించన్నాడు నీ పట్ల.
అంతేకాకుండా తద్భక్తేషు చ సౌహార్ద్రం, తద్భక్తేషు ఆ కృష్ణ పరమాత్ముని యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో, భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల సౌహార్ద్ర భావం కలిగి ఉండేట్టుగా అది నాకు పరంగా ప్రసాదించు అని చెప్పు. అంటే సౌహార్ద్రం అంటే స్నేహభావము అని. భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో వారి పట్ల స్నేహభావము, వినయభావాన్ని నేను ఎప్పుడూ కలిగి ఉండాలి. అట్లాంటి వరాన్ని నాకు కలిగించు. దయాం పరాం, పరాం దయా, దయా స్వభావాన్ని కలిగి ఉండేట్టుగా నాకు అనుగ్రహించు అని చెప్పి, దేని పట్ల దయ ఉండాలి? భూతేషు అనే పదం పెట్టారు ఇక్కడ. సకల ప్రాణుల యందు, సమస్తమైనటువంటి ప్రాణుల యందు కూడా దయా స్వభావం కలిగి ఉండేట్టుగా నాకు వరం ఇవ్వు. ఈ 3 వరాలు కోరుకున్నాడు. ఒకటేమన్నా అచంచలమైనటువంటి భక్తి స్వామి పట్ల, రెండోది భాగవతోత్తముల పట్ల స్నేహభావము, మూడోది సమస్త ప్రాణుల పట్ల దయా స్వభావం. ఇంతకంటే మించినవి ఏం కావాలండి? మాలాకారుడైనా కూడా ఎటువంటి వరాలు కోరుకున్నాడు చూడండి, అద్వితీయమైనటువంటి వరాలు. మహర్షులు కోరుకుంటారా? ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి వాళ్ళు కోరుకుంటారు ఇట్లాంటి వరాలు? ఏం కోరుకున్నారు? ఆ కుంభకర్ణుడు గాని, విభీషణుడు, రావణాసుడు గాని ఏం కోరుకున్నారు? ఇదే కోరుకు. మాలాకారుడు తపస్సు చేయకుండా ఎంత చక్కగా కోరుకున్నాడు, ఏం అదృష్టం చేశాడు పూర్వజన్మలో. ఇతి తస్మై వరం దత్వా శ్రియం చాన్వయవర్ధిని బలమాయుర్యశః కాంతిం నిర్జగామ సహాగ్రజ. ఈ విధంగా సుధాముడు వేడుకుంటే, తస్మై వరం దత్వా, అతనికి ఈ విధంగా ఇవ్వవలసినటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో, ఇస్తామన్నటువంటి వరాలు, అతను కోరుకున్నటువంటి ఆ 3 వరాలని కాకుండా శ్రియం చ అన్వయవర్ధిని, చక్కటి సంపదలు. అంతేకాకుండా అన్వయము అనే పదానికి అర్థం వంశము అన్నట్టు. వంశము, వంశవర్ధిని, అతనికి కావలసింది వంశాభివృద్ధి. ఆ వంశాభివృద్ధి, దానికి తగ్గట్టుగా సంపదలు, సకల సంపదలు. అంతేకాకుండా బలం, ఆయు, చక్కటి బలము, ఆయుడు, దీర్ఘాయుష్టు. ఆ దీర్ఘాయుష్యత్వాన్ని వరంగా ఇవ్వడం జరిగింది. దీర్ఘాయుడుగా మనం చిరంజీవి భవ అని చెప్పి ఏదైతే జీవిస్తూ ఉంటామో అటువంటి దీర్ఘాయువుని ప్రసాదించారు స్వామి. అంతేకాకుండా యశః కాంతిం, యశస్సు అంటే కీర్తి, కాంతిం చక్కటి తేజస్సు. స్వామివారు అనుగ్రహించిన తర్వాత ఇంకా దీనికి కొరవే ఉంటుంది. అద్భుతమైనటువంటి తేజస్సు, వాగ్ధాటి, చక్కటి మనస్సు, ఇవన్నీ కూడా స్వామివారు అతనికి వసంగి ఇవ్వవలసినటువంటివన్నీ అనుగ్రహించి నిర్జగామ సహాగ్రజ, అక్కడి నుంచి ఇంకా ముందుకి ప్రయాణం కొనసాగించారు అగ్రజుడైనటువంటి బలరాముడితో పాటుగా. అగ్రజ, అగ్రజుడితో పాటుగా ఆ ప్రయాణాన్ని ఇంకా ముందుకు సాగించారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే పురప్రవేశో నామ 41 41వ అధ్యాయం. దీని పేరు పురప్రవేశం, మధురానగర పురప్రవేశం అనేటువంటి అధ్యాయం సమాప్తి చేసుకున్నాం. వచ్చే అధ్యాయంలో స్వామివారు కుబ్జపై దయ చూపించడము, అలాగే ధనస్సుని విరిచి రక్షక భటుల్ని హతమార్చడము, కంసుడు, అవన్నీ కూడా గమనించి కంగారు పట్టం అనేటువంటిది 42వ అధ్యాయంలో వర్ణించడం జరిగింది. రేపు ఈ అధ్యాయాన్ని శ్లోక పారాయణ చేసుకున్న తర్వాత 42వ అధ్యాయం ప్రారంభించుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.